Praise the Lord అందరికీ. I hope you are all doing well and good by God grace. ఈరోజు నేను ఒకటి మీకు చెప్పాలనుకుంటున్నా ఏంటంటే ఈ ఫ్లవర్స్ చూడగానే మీకు ఏమనిపించింది? సో ఇట్స్ బ్యూటిఫుల్, రియల్లీ ఎంత బ్యూటిఫుల్గా అందంగా ఉన్నాయని అనిపిస్తుంది కదా. కానీ నిజానికి ఈ ఫ్లవర్స్ ప్లాస్టిక్ ఫ్లవర్స్. సో అంటే ఇది దేవుడు చేసిన దానికి అంటే కానివి ఒక ప్లాస్టిక్ ఫ్లవర్స్, అంటే దేవుడి సృష్టిలో కానివి, అంటే దేవుడి నోటి మాట చేత చేయని వారిలో ఇది కాదు. కానీ అపవాది కూడా ఎలాగ మీకు ఎలా చూపిస్తుంది అంటే చూడడానికి ఎంతో అందంగా బ్యూటిఫుల్గా, చూస్తే అట్రాక్టివ్గా అనిపిస్తుంది. ఈ ప్రపంచం కూడా అంతే అండి. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వస్తువును, ప్రతి ఒక్క గేమ్ అయినా, వీడియో గేమ్ అయినా, మనుషులనైనా, ఇంకా అది ఏదైనా సినిమా అయినా, ఇంకా వేరే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క అలవాట్లను మనకు దగ్గరగా చేసి, అందంగా ఉన్నట్టు చేసి మన దగ్గరికి తీసుకొచ్చి ఎంతో సంతోషంగా ఉన్నది, ఎంత బ్యూటిఫుల్గా మనం ఎంజాయ్ చేసే లోపు ఇది నిజమా కాదా, ఇవి అసలు అని మనం పరీక్షించుకొని దాన్ని టచ్ చేసే లోపు అది ప్లాస్టిక్ అని తెలిస్తే మనకు అప్పుడు అర్థమవుతుంది దాని యొక్క నిజ స్వరూపం. అదేవిధంగా మనకు అపవాది ఎన్నో అవకాశాలు ఈ భూప్రపంచంలో కలుగజేస్తుంది. అది ఏదైనా కానీ అందంగా ఉన్నవని మనకు మన జీవితంలో అలో చేస్తుంది. అందంగా ఉన్నది ఇది చూపుకి, అంటే కంటికి మనకు ఎంతో సూపర్గా అంటే అందంగా ఉన్న వాటిని మనం ఎప్పుడు మోసపోవద్దు. అందం మోసకరము, సౌందర్యం వ్యర్థము. యెహోవా యందు భయభక్తి కలిగిన స్త్రీ అయినా, అది పురుషులైన ఎవరైనా దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఎల్లప్పుడూ కొనియాడబడతారు. అందులో బైబిల్లో స్త్రీ గురించి మాట్లాడారు, కానీ యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఎల్లప్పుడూ దేవునికి మార్గదర్శకంగా, దేవునికి బ్లెస్డ్గా ఉంటారు. సో ఈ ప్లాస్టిక్ ఫ్లవర్స్ని చూడగానే మీకు అందరికి అనిపించదు చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్ ఉంది అని. కానీ ఇది రియల్ ఫ్లవర్స్ కాదు కదా మై డియర్ ఆల్. సో మనం కూడా లోకపరమైన వాటిని మనము నమ్మకుండా, లోకపరమైన ఆశల వైపు పరిగెత్తకుండా, లోకంలో చూపించే లోక సంబంధమైన వాటి గురించి పరిగెత్తకుండా, దేవుడు చూపించే నిజమైన వాటి యందు ఆత్మ పూర్ణులై, అంటే పరలోకమందున్న వాటి యందు మనం మనసు ఉంచాలి. లోకపరమైన ఎల్లప్పుడూ ఒకరోజు గతించును, ఒకరోజు మనము గతించిపోతాం. కానీ దేవుని యొక్క ఆశీర్వాదం ఎల్లప్పుడూ మనకు స్థిరంగా ఎప్పుడు యుగములు మనతో ఉంటే, దేవుడు కూడా మనతో యుగములు జీవించు దేవుడు. కాబట్టి ఇలాంటి ప్లాస్టిక్ ఫ్లవర్స్ని యవనస్తులైనా, ఇంకా టీనేజ్ అయినా, యూత్ అయినా, మ్యారిడ్ అయినా, అన్మ్యారిడ్ పీపుల్ అయినా, వాటికి మీరెప్పుడు మోసపోకుడి. ఎందుకంటే దేవుడిని మనము మోసం చేయలేం. మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. వీటన్నిటిపైన ఉన్న లోక సంబంధమైన ఇవి సౌందర్యము ఒకరోజు ఇది ఉంటుందా అండి? ఇది ఒకరోజు ఇది దీని యొక్క లైఫ్ స్పాన్ కాలిపోతుంది. అంటే మనం ఏదైనా కాల్ చేస్తే ఇది ఒక్క రోజులో ఎండిపోతుంది. కానీ ఆత్మీయ సౌందర్యం అంటే మన ఇంటర్నల్గా మన హార్ట్, మన హృదయం స్థితిని దేవుడు చూస్తాడు. నా హృదయంలో ఎలాగున్నాయి, దేవునికి మంచిగా ఉందా, అంటే మనము మన తలంపులో, మన ప్రవర్తనలో, మనం చేసే పనులలో మనం దేవునికి మార్గదర్శకంగా, దేవునికి పరిశుద్ధంగా జీవిస్తున్నామా, దేవునికి లోబడి ఉంటున్నామా, దేవుడు చెప్పిన మాటలు వింటున్నామా, దేవుని దుఃఖ పెడుతున్నామా అనేది మనం ఒకటికి 10 అంటే మనం ప్రతిరోజు ప్రశ్నించుకోవాలి. ఇది నిజమా, ఇది కాదా, ఇది అబద్ధమా, మనం దేవునికి ఎలా ఉంటున్నాం, ఎలా మార్గదర్శకంగా ఉంటున్నాం.